గుడ్ మార్నింగ్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అంతర్జీవ ద్రవ్యజాలకం. అంతర్జీవ ద్రవ్యజాలకం ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని నిర్మాణం గురించి తెలుసుకుందాం. అంతర్జీవ ద్రవ్యజాలకం మరి ఈ అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని కూడా అంటారు. అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని కూడా అంటారు. మరి ఇది అంతర్జీవ ద్రవ్యజాలకం అంటే ఎక్కడ ఉంటుంది అనగా ఇది కణంలోని జీవద్రవ్యంలో కేంద్రకం నుండి కణం అంచుల వరకు క్లిష్టమైనటువంటి చిన్న చిన్న రెక్తికల వంటి నిర్మాణాలతో ఏర్పడినటువంటి ఒక వల వంటి నిర్మాణాన్ని అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు. జీవద్రవ్యంలో కేంద్రకం నుండి కణం అంచుల వరకు చిన్న చిన్న రెక్తికలో ఏర్పడినటువంటి వల వంటి నిర్మాణాన్ని అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు. మరి అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని మొట్టమొదటిసారిగా గార్నియర్ అనే శాస్త్రవేత్త క్లోమ కణాల్లో గ్రంథి కణాల్లో గుర్తించడం జరిగింది. గార్నియర్ అనే శాస్త్రవేత్త ఏ సంవత్సరంలో 1897 సంవత్సరంలో ఈ చిన్న చిన్న రెక్తికల వంటి ఈ అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని క్లోమ కణాలలో గ్రంథి కణాలలో మొట్టమొదటిసారిగా గుర్తించడం జరిగింది. మరి ఈ గుర్తించిన తరువాత అతను దీనిని ఎర్గాస్టోప్లాజం అనే పేరు పెట్టడం జరిగింది. ఇది కణంలో ఉంటుంది, చిన్న చిన్న రెక్తికల మాదిరిగా ఉంటుంది కాబట్టి ఈ క్లోమ కణాల్లో గ్రంథి కణాల్లో గుర్తించడం జరిగిన తరువాత దీనికి ఎర్గాస్టోప్లాజం అని అతను పిలవడం జరిగింది. మరి ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం బాహ్య నిర్మాణం చూసినట్లయితే అంతర్జీవ ద్రవ్యజాలకం 3 రూపాలలో కనిపించడం జరుగుతుంది. అంతర్జీవ ద్రవ్యజాలకం 3 రూపాలలో కనిపించడం జరుగుతుంది. సిస్టర్నాలు, నాళికలు, తిత్తులు. సిస్టర్నాలు, తిత్తులు, నాళికలు. మరి మొదట నిర్మాణం చూసినట్లయితే ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం 3 రూపాలలో ఉంటుంది. మొదటిది సిస్టర్నాలు. మరి ఈ సిస్టర్నాలనే లామెల్లాలు అంటారు. సిస్టర్నాలనే లామెల్లాలు అంటారు. ఈ సిస్టర్నాలు ఏ విధంగా ఉంటాయి? శాఖారహితంగా ఉంటాయి, బల్లపరుపుగా ఉంటాయి, పొడవుగా ఉండి ఒకదానికొకటి సమాంతరంగా పేర్చినట్లు అమరి ఉంటాయి. సిస్టర్నాలు శాఖారహితంగా ఉంటాయి, బల్లపరుపుగా ఉంటాయి, పొడవుగా ఉండి ఒకదానికొకటి పేర్చినట్లుగా సమాంతరంగా పేర్చినట్లుగా కనిపించడం జరుగుతుంది. మరి ఈ సమాంతరంగా ఉన్నటువంటి ఈ సిస్టర్నాలు చూడడానికి గడ్డి మోపు వలె కనిపించడం జరుగుతుంది. మరి సమాంతరంగా ఉన్నటువంటి ఈ సిస్టర్నాలు గడ్డి మోపు వలె కనిపించడం జరుగుతుంది. ఒక్కొక్క సిస్టర్నా సుమారు 40 నుంచి 50 మైక్రాన్ల వ్యాసంతో ఉంటుంది. ఒక్కొక్క సిస్టర్నా సుమారు 40 నుంచి 50 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. మరి ఈ సిస్టర్నా యొక్క వెలుపలి పొరలో రైబోజోములు అనేవి ఉంటాయి. సిస్టర్నాల యొక్క వెలుపలి భాగంలో రైబోజోములు అనేవి ఉంటాయి. మరి ఇవి ఏం చేస్తాయి? ప్రోటీన్ల సంశ్లేషణ జరుపు కణాలయందు ఈ నిర్మాణాలు అధికంగా కనిపించడం జరుగుతుంది. మరి మొట్టమొదటిసారిగా అంతర్జీవ ద్రవ్యజాలకం చూసినట్లయితే మొదటి రూపాల్లో సిస్టర్నాలు శాఖారహితంగా ఉండి పొడవుగా ఉండి ఒకదానికొకటి పేర్చినట్లుగా గడ్డి మోపు వలె కనిపించడం జరుగుతుంది. ఒక్కొక్క సిస్టర్నా పొడవు చూసినట్లయితే 40 నుంచి 50 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. సిస్టర్నాల వెలుపలి భాగంలో రైబోజోములు ఉంటాయి. ప్రోటీన్ల సంశ్లేషణ జరుపుట్లో ఉపయోగపడతాయి. ఇవి సిస్టర్నాలు ఎక్కువగా ప్రోటీన్ల సంశ్లేషణ జరుపు కణాలయందు ఈ సిస్టర్నాలు లేదా లమెల్లాలు కనిపించడం జరుగుతుంది. మరి తరువాత చూసినట్లయితే తిత్తులు. వీటిని ఆశయములు అని కూడా అంటారు.
తిత్తులు, వీటిని ఆశయములని కూడా అంటారు. మరి ఈ ఆశయంలో ఈ తిత్తులు ఎన్ని మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయంటే చూడ్డానికి అండాకారంలో కనిపించడం జరుగుతుంది. ఇవి 40 నుంచి 500 మిల్లీ మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. చూడ్డానికి అండాకారంలో కనిపించడం జరుగుతుంది. 40 నుంచి 500 మిల్లీ మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. వీటి యందు ఎలాంటి రైబోజోములు కనిపించవు. వీటి యందు ఎలాంటి రైబోజోములు ఉండవు. తరువాత చూసినట్లయితే నాలికలు చూసినట్లయితే ఇవి శాఖాయుతంగా ఉండి నాలికల వలె ఉంటాయి. శాఖలు వేసి ఒకదానికొకటి అల్లుకొని గజిబిజిగా కనిపించడం జరుగుతుంది. 50 నుంచి 100 మిల్లీ మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉండును. ఇవి సుమారు 50 నుంచి 100 మిల్లీ మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉండును. వీటి యందు కూడా ఎలాంటి రైబోజోములు ఉండవు. మరి ఈ రైబోజోములు చారల కండరములు, స్రావరహిత కణాలలో కనిపించడం జరుగుతుంది. మరి చివరగా చూసినట్లయితే నాలికలు, ఇవి శాఖలుగా ఉండడం జరుగుతుంది. ఇవి ఒకదానికొకటి అల్లుకొని గజిబిజిగా కనిపించడం జరుగుతుంది. వీటి వ్యాసం చూసినట్లయితే సుమారు 50 నుంచి 100 మిల్లీ మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉండును. వీటి యందు ఎలాంటి రైబోజోములు ఉండవు. చారల కండరములు, స్రావరహిత కణాలలో ఈ రైబోజోములు, ఈ నాలికలు అనేవి కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది 3 రూపాల్లో కనిపించడం జరుగుతుంది. సిస్టర్నాలు, ఆశయములు, నాలికలు. సిస్టర్నాలనే లమెల్లాలు అంటారు. తిత్తులను ఆశయములు అంటారు. నాలికలనేవి కూడా ఉంటాయి. ఈ విధంగా సిస్టర్నాలు 40 నుంచి 50 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటే ఆశయములు 40 నుంచి 500 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి, మిల్లీ మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. నాలికలు చూసినట్లయితే 50 నుంచి 100 మిల్లీ మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది 3 రూపాలలో కనిపించడం జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే అంతర్జీవ ద్రవ్యజాలకంలోని రకాలు. మరి ఇది ఏ విధంగా దీనిని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. రైబోజోములు ఉండుట లేకపోవటను బట్టి ఈ అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. రైబోజోములు ఉండుట అంటే కణాలలో రైబోజోములు ఉండుట లేదా లేకపోవటాన్ని బట్టి ఈ అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మరి మొదటగా ఒకటి రేణు సహిత అనగా లేదా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం. రెండవది రేణు రహిత లేదా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం. మరి అంతర్జీవ ద్రవ్యజాలకంలో మొదటిది చూసినట్లయితే రేణు సహిత లేదా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం. రెండవది రేణు రహిత లేదా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం. మరి మొదటగా చూసినట్లయితే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం, దీనినే రేణు సహిత అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు. ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం వెలుపలి త్వచం నందు రైబోజోములను అంటిపెట్టుకొని ఉంటాయి. కాబట్టి ఈ నిర్మాణాలు గరుకుగా కనిపించడం జరుగుతుంది. అంతర్జీవ ద్రవ్యజాలకం వెలుపల త్వచంకు రైబోజోములు అంటిపెట్టుకొని ఉండటం వలన ఇది గరుకుగా ఉండును. కాబట్టి దీనిని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు. గరుకు నిర్మాణాలకు అదేవిధంగా నిస్సల్కనిక నిర్మాణాలు, ఎర్గాస్టోప్లాజం, క్రోమోఫిలిక్ పదార్థాలను, బేసోఫిలిక్ పదార్థాలని పేర్లు ఉన్నాయి. ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని ఎర్గాస్టోప్లాజం అని, అదేవిధంగా బేసోఫిలిక్ పదార్థాలని పేర్లు ఉండడం జరిగింది. మరి దీనిలో రైబోజోములు ఎందుకు ఉపయోగపడతాయి అనగా ప్రోటీన్ల సంశ్లేషణలో ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంది. మరి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం క్లోమం, కాలేయ కణాలు మొదలగు వాటిలో
ఇది కనిపించడం జరుగుతుంది. ప్రోటీన్ల సంశ్లేషణ జరుగు కణాలలో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం అధికంగా ఏర్పడి ఉండును. మరి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని రేణు సహిత అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు. ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం వెలుపలి వైపున రైబోజోమ్లు అంటిపెట్టుకుని ఉండటం వలన ఇది గరుకుగా కనిపించడం జరుగుతుంది. గరుకు నిర్మాణాలకు నిస్సల్ నిర్మాణాలని, ఎర్గోస్టోప్లాజం అని, అదేవిధంగా క్రోమోఫిలిక్ పదార్థాలని, బేసోఫిలిక్ పదార్థాలని పేర్లు ఉండడం జరిగింది. ఇన్ని రకాలుగా ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని ఈ 4 పేర్లతో పిలవడం జరుగుతుంది. మరి ఈ రైబోజోములు ఏం చేస్తాయి అనగా ప్రోటీన్ల సంశ్లేషణలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. కాలేయ-క్లోమ కణాల్లో ఉంటాయి. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం ప్రోటీన్ల సంశ్లేషణలో అధికంగా ఏర్పడి ఉండును. మరి రెండవది చూసినట్లయితే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం. దీనిని రేణురహిత అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండును. మరి ఏ విధంగా? అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని వెలుపలి పొరకు ఎలాంటి రైబోజోములు అంటుకొని ఉండవు కాబట్టి ఇది నునుపుగా కనిపించడం జరుగుతుంది. అంతర్జీవ ద్రవ్యజాలకం వెలుపలి పొరకు ఎలాంటి రైబోజోములు ఉండవు కాబట్టి ఇవి నునుపుగా కనిపించడం జరుగుతుంది. వీటిని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు. ఇది ఎలాంటి ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొనదు. మరి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల మెటబాలిజం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం పాల్గొనును. కార్బోహైడ్రేట్ల, ప్రోటీన్ల మెటబాలిజం అనగా జీవక్రియల్లో ఈ ప్రోటీన్ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది పాల్గొనడం జరుగుతుంది. మరి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం ఎక్కడ ఉంటుంది? ఎక్కువగా అధివృక్క గ్రంథి వల్కలంలో, ఎడిపోస్ వంటి కణజాలంలో, పేగునందని శోషల కణాల్లో, గ్లైకోజన్ను నిల్వ ఉంచు కణాల యందు, అదేవిధంగా శుక్రమాతృ కణాలు, ల్యూకోసైట్లు మొదలగు ఈ కణాల యందు ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది ఉండును. మరి ఎక్కడ ఎక్కువగా ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది ఉంటుందన్నట్లయితే అంతర్జీవ ద్రవ్యజాలకం చూసినట్లయితే ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం చూసినట్లయితే అధివృక్క గ్రంథి వల్కలం, ఎడిపోస్ కణజాలం, పేగునందలి శోషల కణాలు, గ్లైకోజన్ను నిల్వ ఉంచు కాలేయ కణాలు, అలాగే శుక్రమాతృ కణాలు, ల్యూకోసైట్ వంటి కణాల యందు ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది ఉంటుంది. అదేవిధంగా చారల కండరాలు, హృదయ కండరాలలో కూడా ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం ఉంటుంది. మరి ఏ విధంగా ఉంటుంది? నిలువు వరుసలో అమరి ఉన్నటువంటి గొలుసుల వలె ఇది నాళికల రూపంలో సార్కోమియల్లో ఉండును. మరి అదేవిధంగా చారల కండరాలు, హృదయ కండరాలలో కూడా ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం కనిపించడం జరుగుతుంది. మరి ఏ విధంగా? ఇది నిలువు వరుసలో అమరి ఉండి సార్కోమియల్ రూపంలో ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం ఈ కండరాలలో అనగా చారల కండరాలలో, హృదయ కండరాలలో కనిపించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సార్కోమియల్లో ఉన్నటువంటి ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. దీనినే సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. మరి అదేవిధంగా కాల్షియం అయాన్లలో కూడా ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం నిల్వ ఉంచట్లో ఉపయోగపడుతుంది. కాల్షియం అయాన్లను నిల్వ ఉంచట్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా కంటి యొక్క రెటీనాలో ఈ ఉపకళ కణాల్లో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం ఉంటుంది. దానిని మయలాయిడ్ అనే నిర్మాణాలని పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా కంటిలోని రెటీనా ఉపకళ కణాలలో ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం గుర్తించడం జరిగింది. మయలాయిడ్ అనే పేరు పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని మయలాయిడ్ అనే పేరు నామకరణం చేయడం జరిగింది. ఈ విధంగా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం
ఈ విధమైనటువంటి కణాలలో ఉండడం జరుగుతుంది. మరి అంతర్జీవ ద్రవ్యజాలం వెలుపలి పొరల యందు ఎలాంటి రైబోసోములు ఉండవు కాబట్టి నునుపుగా కనిపించడం జరుగుతుంది. కాబట్టి దీనిని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు. ఇది ఎటువంటి ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొనదు. మరి కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ల మెటబాలిజంలో జీవక్రియలో అనేక నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం పాల్గొంటుంది. అధివృక గ్రంథి వల్కలం, ఎడిపోస్ కణజాలం, పేగు నుండి శోషల కణజాలాలు, అదేవిధంగా శుక్రమాతృ కణాలు, ల్యూకోసైట్లు ఇటువంటి కణాలలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఉంటుంది. అదేవిధంగా చారల కండరాలు, హృదయ కండరాల్లో కూడా ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది ఉంటుంది. మరి అక్కడ ఉన్నటువంటి చారల కండరాలు, హృదయ కండరాల్లో ఉన్నటువంటి అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. ఇది కాల్షియం అయాన్లను కూడా నిల్వ ఉంచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అదేవిధంగా కంటి యొక్క రెటీనా యొక్క ఉపకల కణాలలో ఈ నునుపు అంతర్జీవ జాలకం గుర్తించడం జరిగింది. దీన్ని మయలాయిడ్ అని కూడా అంటారు. మరి ఈ విధంగా అంతర్జీవ ద్రవ్యజాలకం 2 రకాలుగా ఉంటుంది. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటే అంతర్జీవ ద్రవ్యజాలానికి ఎలాంటి వెలుపలి త్వచంకి అంతర్జీవ ద్రవ్యజాలకం వెలుపలి త్వచంకి ఎలాంటి రైబోసోములు ఉన్నటువంటి దానిని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటే, అంతర్జీవ ద్రవ్యజాలకం వెలుపలి పొరగా ఎలాంటి రైబోసోములు లేనటువంటి దానిని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు. మరి అంతర్జీవ ద్రవ్యజాలకం సూక్ష్మ నిర్మాణం. అంతర్జీవ ద్రవ్యజాలకం సూక్ష్మ నిర్మాణం. మరి అంతర్జీవ ద్రవ్యజాలకం 2 ప్రమాణ త్వచాలతో ఏర్పడినట్లు కనిపించడం జరుగుతుంది. మరి అంతర్జీవ ద్రవ్యజాలకం 2 ప్రమాణ త్వచాలతో ఏర్పడుతుంది. ఒక్కొక్క పొర మరల 3 పొరలతో ఏర్పడుతుంది. ద్రవ మొజాయిక్ పద్ధతిలో ప్లాస్మా త్వచం వలె నిర్మితమై ఉంటుంది. దీని నిర్మాణంలో 2 వరుసల్లో ఉన్నటువంటి ఫాస్ఫోలిపిడ్ పరమాణువుల మధ్య ప్రోటీన్ పరమాణువులు మంచు ముక్కల వలె తేలియాడినట్లు ఏర్పడి ఉండును. మరి ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం 2 ప్రమాణ త్వచాలతో ఏర్పడుతుంది. ప్రతి త్వచం మరల 3 పొరలతో ఏర్పడి ఉంటుంది. మరి ద్రవ మొజాయిక్ పద్ధతిలో ప్లాస్మా త్వచం వలె నిర్మితమై ఉంటుంది ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం. మరి ఈ నిర్మాణంలో 2 వరుసల్లో ఫాస్ఫోలిపిడ్ పరమాణువుల మధ్య ప్రోటీన్ పరమాణువులు మంచు ముక్కల వలె తేలియాడుతూ కనిపించడం జరుగుతుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ముఖ్యంగా లైపోప్రోటీన్లతో ఏర్పడుతుంది. ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లైపోప్రోటీన్లతో ఏర్పడి ఉంటుంది. మరి ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కేంద్రాపసరణ ద్వారా 25,000 నుంచి 1,00,000కు గురుత్వాకర్షణకు గురి చేస్తే ఈ రెటిక్యులం చితికినట్లు చిన్న చిన్న తిత్తులుగా విడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడిన తిత్తులను మైక్రోజోములు అంటారు. మరి ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లైపోప్రోటీన్లతో ఏర్పడి ఉంటుంది. మరి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో కేంద్రాపసరణ ద్వారా 25,000 నుంచి 1,00,000కు గురుత్వాకర్షణకు గురి చేస్తే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చిన్న చిన్న తిత్తులుగా విడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా విరిగిపోయినటువంటి తిత్తులను మైక్రోజోములు అంటారు. మరి అదేవిధంగా ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం నందు అనేక ఎంజైమ్లు కూడా కనిపించడం జరుగుతుంది. అంతర్జీవ ద్రవ్యజాలంగా సూక్ష్మ నిర్మాణం చూసినట్లయితే ఇది 2 ప్రమాణ త్వచాలతో ఏర్పడుతుంది. మరల ఒక్కొక్క పొర ఈ 2 ప్రమాణ త్వచాలతో ఏర్పడుతుంది. ప్రతి ఒక్క పొర మళ్ళీ 3 పొరలచే ఏర్పడుతుంది. చూడ్డానికి ప్లాస్మా త్వచం వలె కనిపించడం జరుగుతుంది. ఫాస్ఫోలిపిడ్ పరమాణువుల మధ్య ఈ ప్రోటీన్ పరమాణువులు మంచు దిబ్బల్లాగా కనిపించడం
కనిపించడం జరుగుతుంది. ఇది లైపోప్రోటీన్లతో ఏర్పడుతుంది. దీని కేంద్ర గురుత్వాకర్షణకు గురి చేస్తే, కేంద్ర అపసరణ ద్వారా గురుత్వాకర్షణకు గురి చేస్తే 25,000 నుంచి 1,00,000కు గురుత్వాకర్షణకు గురి చేస్తే చిన్న చిన్న తిత్తులుగా విడిపోవడం జరుగుతుంది. దీనినే మైక్రోజోమ్లు అంటారు. అంతర్జీవ ద్రవ్యజాలకంలో వివిధ ఎంజైమ్లు కూడా ఉండడం జరుగుతుంది. మరి ఎటువంటి ఎంజైమ్లు చూసినట్లయితే మొదటగా న్యూక్లియోటైడ్ డైపాస్పేట్ అనే ఎంజైమ్ ఉంటుంది. అదేవిధంగా ఎడినోసిన్ డైపాస్పేటేస్ రెండవ ఎంజైమ్, ఎడినిలేట్ కైనేస్ నాలుగవది, ఎడినిలిక్ యాసిడ్ డిఎమైనేస్లు ఐదవది, సైటోక్రోమ్ సి రిడక్టేస్ 6, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ 7, పర్మియేస్. అదేవిధంగా సుక్రేజ్ అనే ఎంజైమ్లు కూడా ఈ అంతర్జీవ ద్రవ్యజాలకంలో ఉన్నటువంటి ఎంజైమ్లు. మరి అంతర్జీవ ద్రవ్యజాలకంలో అనేక ఎంజైమ్లు కూడా కనిపించడం జరుగుతుంది. మొదటగా న్యూక్లియోటైడ్ డైపాస్పేట్, ఎడినోసిన్ డైపాస్పేటేస్, ఎడినిలేట్ కైనేస్, ఎడినిలిక్ యాసిడ్ డిఎమైనేస్, సైటోక్రోమ్ సి రిడక్టేస్, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, పర్మియేస్, సుక్రేస్ అనే ఎంజైమ్లు కూడా అంతర్జీవ ద్రవ్యజాలకంలో కనిపించడం జరుగుతుంది. మరి అంతర్జీవ ద్రవ్యజాలకం విధులు చూసినట్లయితే ఇది కణానికి అంతరాస్త పంజరంగా ఉపయోగపడుతూ యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడం జరుగుతుంది. కణానికి అంతరాస్తి పంజరంగా ఉపయోగపడుతూ యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా కేంద్ర కణ విభజనలో కేంద్రక త్వచంను ఏర్పరచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. కణ విభజన సమయంలో కేంద్రక త్వచంను ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా అయాన్ల పరమాణువుల వ్యాపనంలో కూడా తోడ్పడుతుంది. అయాన్ల పరమాణువుల వ్యాపనంలో తోడ్పడుతుంది. ఇది ప్రసరణ వ్యవస్థ వలె పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రైగ్లిసరైడ్లు, ఫాస్ఫోలిపిడ్లు, గ్లైకోలిపిడ్లు, కొవ్వు ఆమ్లాలు మొదలగు పదార్థాల శోషణకు ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా దీనిలో అనేక ఎంజైమ్లు ఉండడం జరుగుతుంది. ట్రైగ్లిసరైడ్, ఫాస్ఫోలిపిడ్, గ్లైకోలిపిడ్, కొవ్వు ఆమ్లాల పదార్థాల శోషణకు ఉపయోగపడుతుంది. గరకు అంతర్జీవ ద్రవ్యజాలకం ఇందాక చెప్పుకున్నాం, ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొంటుంది. మరి బీజకోశాలు అధివృక్క గ్రంథి వలకం స్రవించే స్టెరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది ఉపయోగపడుతుంది. బీజకోశాలు అధివృక్క గ్రంథి వలకలం స్రవించే స్టెరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా లిపిడ్, గ్లైకోజన్ల వంటి పదార్థాల జీవక్రియలో కూడా ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది ఉపయోగపడుతుంది. రేఖిత కండరాలలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం సార్కోప్లాస్మిక్ రెటిక్యులం నాడీ ప్రచోదనాలకు, కండర కణం మరియు కణాంతర భాగంలోకి చేరవేయడంలో ఉపయోగపడుతుంది. మరి నాడీ ప్రచోదనాలను కండర కణం ఉపరితలం నుండి కణాంతర భాగంలోకి చేరవేయడంలో ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది ఉపయోగపడుతుంది. మరి కండర సంకోచ సమయంలో కూడా కాల్షియం అయాన్లను విడుదల చేయడానికి ఉపయోగపడుతుంది. కండర సంకోచ సమయంలో కాల్షియం అయాన్లను విడుదల చేయడంలో ఇది విడుదల చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కంటిలోని రెటీనాలోని మైలాయిడ్ నిర్మాణాలు ఏ విటమిన్ నుండి రొడాప్సిన్ అనే దృష్టివర్ణకాన్ని ఉత్పత్తి చేయడంలో, మసక వెలుతురులో కూడా దృష్టిలో తోడ్పడుతుంది. మైలాయిడ్ నిర్మాణాలు ఏ విటమిన్ నుంచి రొడాప్సిన్ అనే దృష్టివర్ణకాన్ని ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా విష పదార్థాలను, విషరహిత పదార్థాలను మార్చు విధానంను డిటాక్సిఫికేషన్ అంటారు. కాలేయంలో జరుగు ఈ ప్రక్రియలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం ఎంజైమ్లు ముఖ్య పాత్ర వహిస్తును. మరి విష పదార్థాలను, విషరహిత పదార్థాలను మార్చేటువంటి ప్రక్రియను, విష పదార్థాలను, విషరహిత పదార్థాలను మార్చేటువంటి ప్రక్రియను డిటాక్సిఫికేషన్ అంటారు. కాలేయంలో జరుగు ఈ ప్రక్రియ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకంలో ఉన్నటువంటి ఎంజైమ్లు పాల్గొనును. ఈ విధమైనటువంటి అంతర్జీవ ద్రవ్యజాలకం
ఇన్ని విధ ఇన్ని విధులు ఇన్ని విధులు అనేవి ఉండడం జరుగుతుంది. మొదటగా కణానికి అంతరాస్తి పంజరంగా ఉపయోగపడుతూ యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. కణ విభజనలో కేంద్రక త్వచాన్ని ఏర్పరచడంలో ఉపయోగపడుతుంది. అయాన్ల పరమాణువుల వ్యాపనంలో తోడ్పడుతుంది. ట్రైగ్లిసరాయిడ్లు, ఫాస్ఫోలిపిడ్లు, గ్లైకోలిపిడ్లు శోషణానికి ఉపయోగపడుతుంది. గరకు అంతర్జీవ ద్రవ్యజాలకం ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొడుతుంది. అదేవిధంగా బీజకోశాలు, అధివృక్క గ్రంథి నుంచి స్రవించే స్టెరాయిడ్ల హార్మోన్ల సంశ్లేషణలో కూడా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా లిపిడ్, గ్లైకోజన్ల వంటి జీవక్రియలో కూడా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం ఉపయోగపడుతుంది. మరి నాడీ ప్రచోదనాలను కండర కణం ఉపరితలం నుండి కణాంతర భాగంలోకి చేరవేస్తుంది. కండర సంకోచ సమయంలో కూడా కాల్షియం అయాన్లను విడుదల చేయడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా విషరహిత పదార్థాలను మార్చేటువంటి విధానాన్ని డిటాక్సిఫికేషన్ అంటారు. మరి ఇది నునుపు అంతర్జీవ ద్రవ్యకలంలో ఎంజైమ్ను ముఖ్య పాత్ర వహించడం. ఇది అంతర్జీవ ద్రవ్యజాలకం. అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని కూడా అంటారు. మరి అంతర్జీవ ద్రవ్యజాలకం అనగా జీవద్రవ్యంలో కేంద్రకం నుండి కణం అంచుల వరకు విస్తరించి ఉన్నటువంటి చిన్న చిన్న రెక్తికల వంటి నిర్మాణాన్ని అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు. జీవద్రవ్యంలో కేంద్రకం నుండి కణం అంచుల వరకు విస్తరించి ఉన్నటువంటి చిన్న చిన్న రెక్తికల వంటి నిర్మాణాన్ని అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు. మరి గార్నియర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా 1897 సంవత్సరంలో రోమ గ్రంథి కణాల్లో వీటిని అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని గుర్తించడం జరిగింది. దీనిని ఎర్గాస్ట్రోప్లాజం అని మొదటగా పిలవడం జరిగింది. అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది 3 రూపాలలో ఉంటుంది. సిస్టర్నాలు, తిత్తులు, నాళికలు. సిస్టర్నాలనే లామెల్లాలని కూడా అంటారు. ఒకదానికొకటి సమాంతరంగా పేర్చినట్లుగా ఉంటుంది. చూడ్డానికి గడ్డు మోపు వలె కనిపించడం జరుగుతుంది. 40 నుంచి 50 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. వెలుపలి పొరలో రైబోసోమ్లనే నిర్మాణాలనేవి ఉంటాయి కాబట్టి ప్రోటీన్ల సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మరి రెండవది చూసినట్లయితే తిత్తులు. వీటిని ఆశయములను కూడా అంటారు. 40 నుంచి 500 మిల్లీ మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. చూడడానికి అండాకారంలో కనిపించడం జరుగుతుంది. మరి ఎలాంటి రైబోసోమ్లు ఉండవు. తర్వాత చివరగా నాళికలు చూసినట్లయితే ఒకదానికొకటి గజిబిజిగా ఉండి అల్లుకొని ఉన్నట్లుగా కనిపించడం జరుగుతుంది. మరి ఇవి 50 నుంచి 100 మిల్లీ మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉన్నను. వీటి యందు కూడా ఎలాంటి రైబోసోములు ఉండవు. ఈ విధమైనటువంటి 3 రూపాలలో ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది కనిపించడం జరుగుతుంది. అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది 2 రకాలుగా ఉంటుంది. గరకు అంతర్జీవ ద్రవ్యజాలకం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం. గరకు అంతర్జీవ ద్రవ్యజాలకం అనగా అంతర్జీవ ద్రవ్యజాలకం వెలుపలి పొరయందు రైబోసోములు ఉన్నట్లయితే దానిని గరకు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు. అంతర్జీవ ద్రవ్యజాలం వెలుపలి త్వచానికి ఎలాంటి రైబోసోమ్ లేకున్నట్లయితే దానిని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు. మరి అదేవిధంగా అంతర్జీవ ద్రవ్యజాలకం నిర్మాణం చూసినట్లయితే ఇది 2 ప్రమాణ త్వచాలతో ఏర్పడుతుంది. ఒక్కొక్క పొర మళ్ళీ 3 పొరలచే ఏర్పడుతుంది. ఫాస్ఫోలిపిడ్లు ప్రోటీన్ పరమాణుల మధ్య మంచు ముక్కల్లాగా తేలియాడుతూ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది కనిపించడం జరుగుతుంది. లైపోప్రోటీన్లతో ఏర్పడుతుంది. కేంద్రాపసరణ పద్ధతి ద్వారా 25,000 నుంచి 1,00,000కు గురుత్వాకర్షణకు గురి చేస్తే చిన్న చిన్న తిత్తులుగా విడిపోవడం జరుగుతుంది. మరి దీనిలో ఉండే ఎంజైమ్ మరొకసారి చూసినట్లయితే న్యూక్లియోటైడ్ డైఫాస్ఫేట్, ఎడినోసిన్ డైఫాస్ఫేటేస్, మూడవది ఎడినిలేట్ కైనేస్, 4 ఎడినిలిక్ యాసిడ్ డిఅమైనేస్, 5 సైటోక్రోమ్ సి రిడక్టేస్, 6 గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేస్, 7 పర్మియేస్, 8 సుక్రేస్ వంటి ఎంజైమ్లు అనేవి ఉండడం జరుగుతుంది. మరి తర్వాత చూసినట్లయితే అంతర్జీవ ద్రవ్యజాలకం విధులు. ఈ విధంగా
అంతర్జీవ ద్రవ్యజాలకమైన నిర్మాణం అనేది కనిపించడం జరుగుతుంది.